శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖు సుమారుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది, అన్ని రాశులకి ఒకే విధమైన ఫలితం ఇవ్వడం జరుగుతుందా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తూ, సాధారణంగా శుభగ్రహమైనటువంటి గురువు సంచరిస్తున్నప్పుడు ఆ గురుగ్రహంతో పాటు దేవతలు మన కోరికలు తీర్చే దేవతలు గురుగ్రహంతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా, అంటే ఒక వివాహం ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు, సంతానం, ఇటువంటి వాటిలో గురుబలం ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. లేదంటే సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మన జ్యోతిష్కుడి దగ్గరికి ఈ జాతకం చూపించుకునే వాళ్ళు వచ్చినప్పుడు, గురువుగారు నాకు గురుబలం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా అన్న విషయాలు చాలా పురాతనంగా ఈ గురుబలం కోసం మరి ఆ రాశుల వారికి అనుకూలమైన భావంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం జరుగుతుంటుంది. సరే, గురువు ఏ రాశిలోకి మారినా కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు, అలాగే కొన్ని వాళ్ళు చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే గురువు రాశి మారినప్పుడు చంద్రుడు ఉన్న స్థితిని బట్టి ఆ గురుగ్రహం ప్రవేశించే రాశులకి కొందరికి గురువు స్వర్ణమూర్తిగాను, మరికొంతమందికి రజితమూర్తిగాను, మరికొంతమందికి తామ్రమూర్తిగాను, మరికొంతమందికి లోహమూర్తిగాను మారడం జరుగుతుంటుంది. గురువు శుభగ్రహం కాబట్టి గురువు ప్రస్తుతం ఈ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారినప్పుడు చంద్రుడు మకర రాశిలో ఉండగా మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ఈ మీనరాశి వారికి స్వర్ణమూర్తిగా మారడం జరిగింది. అంటే స్వర్ణమూర్తిగా వచ్చిన వాళ్ళకి పూర్తిగా గురువు తన శుభ ఫలితాలని 100% ఇవ్వడం జరుగుతుంది. అంటే గోల్డ్, బంగారం అని. దాని తర్వాత రజితమూర్తిగా, అంటే అది సిల్వర్, వెండి అనుకుందాం, అది 75% మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత తామ్రమూర్తిగా, అంటే అది కాపర్, రాగి కాబట్టి 50% శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే లోహమూర్తి, అది ఐరన్ కాబట్టి అది 25% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది తన గోచార ఫలితాల్లో. సో అయితే అది మళ్ళా పాపగ్రహాలకి రివర్స్ అవుతుంటుంది అన్నమాట. పాపగ్రహాలకి లోహమూర్తిగా ఉన్నప్పుడు అవి ఆ ఫలితాన్ని, ఆ పాపగ్రహాలు మారినప్పుడు దానికోసం మాట్లాడదాం. ఇప్పుడు గురువు శుభగ్రహం కాబట్టి ఈ విధంగా మారడం జరుగుతుంది. అయితే ఇందులో 100% వచ్చిందన్న స్వర్ణమూర్తి వారు బాగా సంబరపడక్కర్లేదు. 25% వచ్చినటువంటి లోహమూర్తి వారు, అంటే మిథున రాశి వారు లాంటి వాళ్ళు మరీ ఇబ్బంది పడక్కర్లేదు. గురువు తను ఇచ్చినటువంటి శుభ ఫలితాల్లో మాకున్నటువంటి అనుభవం ప్రకారం ఒక 10% ఫలితాలు జాతకుడికి ఇచ్చిన అఖండమైనటువంటి యోగం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జాతకుల్లో ప్రస్తుతం మంచి మంచి జాతకాలని చెప్పుకునే లక్షాది కోటీశ్వరులకు కూడా గురువు కేవలం 10 నుంచి 15% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 100% జాతకం అంటే ఎవరో మహానుభావులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది తప్ప మామూలు మానవులకి 10% ఇచ్చినా చాలు. సో అటువంటి గురుగ్రహం రాశిలో ఒక భావంలోకి మారినప్పుడు ప్రస్తుతం ఈ గురువు వృషభ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి ఈ వృషభ రాశిలో సాధారణంగా రాశిలోకి గురువు రావడం అన్నది ఋషుల యొక్క సిద్ధాంతం ప్రకారం అంత అనుకూలమైన స్థితి కాదు. అంటే గురువు రాశిలోకి వచ్చినప్పుడు జాతకుడు చాలా క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది. చిన్న తప్పు కూడా పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా అది మంచిది కాదని వాళ్ళు చెప్పారు. అయితే గురువు రాశిలో ఉండగా ఈ
ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాడు తర్వాత పుట్టిన వాళ్ళకి, అంటే వాడు ఇమీడియట్గా ఉన్నటువంటి బ్రదర్కి, అంటే అది 3వ స్థానం కాబట్టి 3వ స్థానానికి ఇది లగ్నం 11వ స్థానం అయింది కాబట్టి మీ తమ్ముడికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. సో అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాలు మీ సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఇది కేవలంగా అన్ని భావాలు బేస్ చేసుకొని ఈ ఫలానా భావంలో గురువు వచ్చాడని, ఫలానా వరకు శని వచ్చాడని చూసుకునేటప్పుడు కొన్ని భావాలకి మంచి ఫలితాలు, కొన్ని భావాలకి చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏదైనా సరే మంచి చెడు మిక్స్గా ఉంటుంది. సో ఏదైనా గురువు యొక్క శుభ ఫలితాలు కావాలంటే గురుగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా, అంటే ఏ దైవాన్నైనా పూజించవచ్చు. ముఖ్యంగా మనకి దక్షిణామూర్తిని గురువు యొక్క అనుగ్రహం కోసం మెయిన్ దేవతగా ఆరాధించడం జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడు గురు రూపంలో ఉంటారు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన. అలాగే మరి అందరికీ గురువైనటువంటి ప్రపంచానికి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పూజించవచ్చు. అలాగే ప్రస్తుతం అందరికీ శ్రేయస్సు అందిస్తూ తొందరగా కరుణించే సాయిబాబా వారు అవ్వచ్చు. ఎవరైనా గురువు, అంటే మీకు ఆఖరికి మీ విద్య నేర్పిన గురువు అవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక వృత్తిలో ఉన్నప్పుడు మీకు ఆ వృత్తి నేర్పిన గురువు అవ్వచ్చు. ఆ గురువుని మీరు సేవించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా వస్తుంది. అంటే గురువు సాంప్రదాయాలకి కారణం కాబట్టి సంస్కారవంతంగా ఉండడం, మరి సాంప్రదాయబద్ధంగా ఉండడం, ప్రతిరోజు దైవాన్ని తల్లిదండ్రుల్ని పూజించడం, అలాగే కొన్ని మతాల వారికి వాళ్ళు సాంప్రదాయాన్ని బట్టి ఆ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆచారాలు పాటించడం వల్ల 100% గురువు ఎల్లప్పుడూ కూడా 100కి 100 పాళ్ళు కూడా అందరికీ కూడా మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు చెడు మార్గంలో వెళ్తుంటారో, ఎవరు మరి దైవాన్ని నమ్మకుండా వివిధ అలవాట్లతో అతిక్రమిస్తూ ఉంటారో సాంప్రదాయాల్ని, ఖచ్చితంగా వాళ్ళు గురువు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా జాతకాన్ని, ఇదంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మంచిగా చేసుకోవాలన్నా చెడుగా మార్చుకోవాలన్నా కేవలం జాతకుడి యొక్క చేతిలో మాత్రమే ఉంటుంది. అతని ప్రవర్తన బట్టి, అతని విధి విధానం బట్టి, అతను నడిచే విధానం బట్టి మాత్రమే వాడి జాతకం ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం ఇది సూచించే గ్రహాలు, జాతకుడిని నడిపించే గ్రహాలు, వాడి నడకని ఏ విధంగా నడుచుకుంటాడో జాతకుడు ఇష్టమే తప్ప ఇందులో ఈ గ్రహాలు కేవలం నిమిత్త మాత్రంగానే పనిచేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖున మారబోతున్నటువంటి గురుగ్రహం సింహరాశి వారికి ఏ విధంగా ఫలితాన్ని ఇవ్వబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి సింహరాశి వారికి భాగ్యస్థానం నుంచి దశమ స్థానంలోకి మారినటువంటి గురువు స్వర్ణమూర్తిగా రావడం జరిగింది. సో దానివలన మరి ఈ సంవత్సరం అంతా కూడా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా 100కి 100% ఈ రాశి వారి మీద ఉండే అవకాశం ఉన్నది. అయితే మనకి పురాతన గ్రంథాల ప్రకారం, తమిళ నాడీ గ్రంథాల ప్రకారం దశమ స్థానంలో మరి గురువు సంచరించిన సమయంలో సాక్షాత్తు ఆ పరమశివుడే మరి భిక్షాటన చేసినట్టు, ఆ స్థితి కల్పించినట్టు ఆ గ్రంథంలో రాయబడి ఉంది. సో అది నిజమా అబద్ధమా పక్కన పెడితే, అంటే ఎవరి చేత మరి జనమంతా పోషించబడుతున్నారో, ప్రజలంతా సౌఖ్యంగా ఉన్నారో అటువంటి భగవంతుడికే ఇటువంటి స్థితి వచ్చినది అని చెప్పడానికి వాళ్ళు చెప్పినట్టున్నారు. అయితే ఎక్కడ ఎవరికన్నా సరే జీవితంలో గొప్ప ఇబ్బంది, కష్టం ఏంటంటే అతను ఒక సంస్థకి యజమాని, లేదంటే ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో అధికారిగా ఉండడం జరిగింది. సో అదే అధికారి తన యొక్క
అవసరాలకో వేరే కార్యక్రమాలకు అనుకుందాం. తన కింద పనిచేసిన వాడి వద్ద ధనం తీసుకోవడం కానీ, అంటే అప్పు కానీ అనుకుందాం. లేదు ముఖ్యంగా ఒక యజమాని ఒక షాపునో దేనో సంవత్సరం మెయింటైన్ చేస్తుంటే వాడి అవసరం కోసం తన కింద పనిచేసి ఎవరైతే ఇతని దగ్గర ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ దగ్గర ధనాన్ని యాచించడం లాంటిదే మరి ఈ కార్యక్రమం. అంటే ఇలాగ ఇంత ఇబ్బంది కలుగుతుంది సుమా అని చెప్పడానికి వాళ్ళు ఆ శాస్త్రంలో ఆ విధంగా వివరించి ఉన్నారు. బట్ ఏదైనా వృత్తి సంబంధించిన విషయాల్లో ఈ గురువు ఖచ్చితంగా కొంత ఇబ్బందులను కలగజేస్తున్నట్టు శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఎందువలన కలుగుతుంది అని ఆలోచించినప్పుడు మరి అధికమైనటువంటి అహంభావం, ఎవరిని లెక్క చేయని స్వభావం, ఇటువంటి అధికార హోదాతో అహంకారంతో ప్రవర్తించడం వల్ల దశమంలో గురువు వచ్చినప్పుడు వారికి తగు విధంగా బుద్ధి చెప్పి మరి వాళ్ళని ఆ పదవి నుంచి తప్పించడం కానీ, ఆ ఉద్యోగం నుంచి ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరుగుతుంటుంది. సాధారణంగా ఇది మనకి ఈ రాజకీయ నాయకులు ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు వారికి రాశి రీత్యా దశమ స్థానంలో గురువు సంచారం చేస్తున్న సమయంలో ఎన్నికలు జరిగితే వారికి ఇటువంటి పరాభవం జరిగే సూచనలు ఉన్నాయి. అది మీరు కళ్ళెదురుగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మరి అంటే వాళ్ళ అహంకారం వల్ల, వాళ్ళ సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, ఓవర్ డామినేషన్ వల్ల ఈ విధంగా జరుగుతుంది అని చెప్పడం అది ఈ విధంగా ఉంటుంది. బట్ ఎనీహౌ దశమంలో ఉన్నటువంటి గురువు కొంతవరకు వృత్తిలో వాడు నైపుణ్యంగా ఉంటాడు. బట్ ఈ విధమైన అహంభావం ఎంత మనిషికైనా అహంభావం, అహంకారం దెబ్బతీస్తుంటుంది. అలా జరుగుద్ది అని చెప్పడమే దశమంలో రావడం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే తప్ప ఏమీ నష్టమేం జరగదు. వాడు జాగ్రత్తగా ఒబీడియంట్గా అందరినీ కలుపుకుంటూ, అందరూ మనవారు అనుకుంటూ, తన కింద పనిచేస్తున్నటువంటి చిన్న అటెండెంట్ను కూడా, అలాగే ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యాపారవేత్త తన కార్డు డ్రైవర్ని, చిన్న చిన్న అటెండర్స్ కూడా ఏ విధంగా సమానంగా చూస్తూ వాళ్ళకి సమాన హోదా కల్పించి మంచి చెడుల్లో వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తుంటాడో ఆ సంస్థ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ యజమాని ఖచ్చితంగా రాణించగలుగుతూ ఉంటాడు. అంటే వీళ్ళందరూ కూడా తన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా యజమాని శ్రేయస్సు కోరుకోవాలన్నమాట. ఆ కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ యజమాని బాగుంటాడు. అది ఏమాత్రం అతను అహంభావం ప్రవర్తించిన ఎంత జీతం ఇస్తే మాత్రం ఏంటి వాళ్ళు లెక్క చేయకపోతే వీళ్ళు ఖచ్చితంగా వాడి యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. వచ్చిన కస్టమర్ని ఇంటికి పంపుతూ ఉంటే కొంతకాలంగా సంస్థ దివాలా తీస్తుంటుంది. దాని ముఖ్య ఉద్దేశమే దశమంలో గురువు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఒబీడియంట్గా అందరినీ కలుపుకుంటూ పోతే ఖచ్చితంగా ఉన్నత స్థాయి వర్గంలో నెంబర్ 1 అధికారిగాను, లేదా నెంబర్ 1 మంత్రిగాను, సీఎం గాను, పిఎం గాను, అలాగే నెంబర్ 1 వ్యాపారవేత్తగా రాణించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే సింహరాశి వారికి మరి ప్రస్తుతం అటువంటి అధికారాలు ఏమన్నా ఉంటే వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఒబీడియంట్గా పరిపాలిస్తూ వారి యొక్క స్టాఫ్ని, సహచరుల్ని జాగ్రత్తగా చూసుకుంటే 100% వాళ్ళకి మరి ఇంకా ఉన్నత హోదా లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.